కలం అనే పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ 3 పాపం. కింది వాటిలో జంట పదం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 వింత మనిషి. కింది వాటిలో జాతీయం కాని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మనసుంటే మార్గం ఉంటుంది అనేది జాతీయం కాదు. కింది వాటిలో సామెత కానిది. దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ 3 మరియు ఆప్షన్ 4 రెండూ సరైనవే. వక్త్రం అనగా? ఆన్సర్ ఆప్షన్ 4 వక్తం అనగా ముఖము అని అర్థం. ద్విత్వం అంటే? ఆన్సర్ ఆప్షన్ 4 ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం. కింది వాటిలో విశేషణ పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 చిక్కని. కింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం? ఆన్సర్ ఆప్షన్ 1 పథకం. క్రింది వాటిలో అసమాపక క్రియాపదం? ఆన్సర్ ఆప్షన్ 3 ఎగిరి. ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 కర్మ. క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కు. ఉభయ అక్షరాలు అనగా? ఆన్సర్ ఆప్షన్ 1. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 విభక్తులు. సమాసం అనగా? ఆన్సర్ ఆప్షన్ 4 సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అని అంటారు. ప్రామాణిక భాషా రూపం అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపమే ప్రామాణిక భాషా రూపం. భాష పోషించే కీలక పాత్ర? ఆన్సర్ ఆప్షన్ 4 భాషా నైపుణ్యాలలో మూడవది. ఆన్సర్ ఆప్షన్ 2 పఠనం. భాషా నైపుణ్యాలు వరుసగా శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను ఈ క్రింది విధంగా నిర్వహించాలి. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ 3 నిర్ధారించిన సామర్థ్యాలు పెంపొందించడం భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం. గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 సృజనాత్మకత. క్రింది పద్యం చదవండి, ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. కమలంలో నీట బాసిన కమలాప్తి రశ్మి సోకి కమలిని భంగి తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రువులు ఒకటి తజ్జము సుమతి. కమలాప్తుడు అనే పదానికి అర్థం? ఆన్సర్ ఆప్షన్ 4 సూర్యుడు. పాసిన అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 తొలగిన. ఈ పద్యంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారతారని చెప్పబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 స్థానం మారినప్పుడు. ఈ పద్యాన్ని రాసిన కవి? ఆన్సర్ ఆప్షన్ 3 బద్దెన.
క్రింది వారిలో తెలంగాణ చిత్రకళకు ప్రసిద్ధులైన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 కొండపల్లి శేషగిరి. గిల్లిదండ ఆటను ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 చిర్రగోనె. తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు. ఆన్సర్ ఆప్షన్ 4 యాదగిరి. గంగిరెద్దును రచించిన కవి. ఆన్సర్ ఆప్షన్ 1 పల్లా దుర్గయ్య. నరసింహ శతకాన్ని రాసిన కవి. ఆన్సర్ ఆప్షన్ 4 శేషప్ప కవి. యలమి అనగా. ఆన్సర్ ఆప్షన్ 3 యలమి అనగా అర్థం సంతోషం. చెవి కోసుకోవడం అనే పదం. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం. కథలు కాలానికి నిలబడడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు నిర్ణయాన్ని సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కథలు కాలానికి నిలబడతాయి. ఉత్సుకత అనే పదానికి సమానార్థక పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కుతూహలం. కథల విషయంలో మనం చేయాల్సిన పని. ఆన్సర్ ఆప్షన్ 2 నేర్చుకోవడం పిల్లలకు వదిలేయాలి. మౌఖికం అంటే అర్థం. ఆన్సర్ ఆప్షన్ 1 మౌఖికం అంటే అర్థం నోటితో చెప్పడం. రెబెట్కా శిల్పం ఉన్న చోటు. ఆన్సర్ ఆప్షన్ 1 సాలార్జంగ్ మ్యూజియం. చదువని వాడజ్ఞుండు అన్న కవి. ఆన్సర్ ఆప్షన్ 4 పోతన. వెంకట నరసింహ కవి రచన. ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 2 రెండూ సరైనవే. సమ్మక్క గాయపడ్డ చోటు. ఆన్సర్ ఆప్షన్ 1 తల్లి గద్దె. ఆలి పదానికి అర్థం. కిందిచ్చిన ఆప్షన్స్లో సరైన సమాధానం లేదు కాబట్టి దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఆలి అనే పదానికి అర్థం భార్య. పులి పర్యాయ పదం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 కేసరి. పృథ్వీ వికృతి రూపం. ఆన్సర్ ఆప్షన్ 2 పొడమి. గోవు నానద్దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 సరస్వతి. ఉదది పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ 4 సముద్రం. గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 భూతకాలం. కింది పదాలలో అంతస్తాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 వంకర. గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నది. ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 షష్ఠీ విభక్తి. ఆహా అనే పదం. ఆన్సర్ ఆప్షన్ 1 అవ్యయం. క్రింది పదాలలో ద్వంద్వ సమాస పదం. ఆన్సర్ ఆప్షన్ 2 కష్టసుఖాలు. చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడడము అనే పదాలు ఉత్పన్నమయ్యామనే ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 యాస్కాచార్యుడు. క్రింది వాటిలో ఊష్మాలు. ఆన్సర్ ఆప్షన్ 3 భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం.
ఆన్సర్ ఆప్షన్ 2 1968వ సంవత్సరం. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 సంపాదనావాదం. ప్రజల సంస్కృతి సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతున్నది. భాషా లక్షణం ఇది. ఆన్సర్ ఆప్షన్ 3 భాషా సామాజికం.